ఫార్మాట్ లో ఆల్రౌండర్లు చాలా కీలకంగా మారుతారు. అటు బ్యాట్ తోనూ ఇటు బాల్ తోనూ అద్భుతంగా రాణించే ప్లేయర్ల కోసమే ఏ జట్టైనా చూస్తుంటుంది. ఐపీఎల్ కారణంగా భారత టీ20 జట్టులో ఆల్రౌండర్లకు కుదవలేదు. గత కొన్నేళ్లుగా కొందరు ఆటగాళ్లు ఆల్రౌండర్లుగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఆసియా కప్లోనూ వీరిపైనే అందరి చూపు ఉంటుంది. వచ్చే వారం భారత జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో ఈసారి ఆల్రౌండర్లుగా కీలకం కాబోతున్న నలుగురిపైనే ఫోకస్ పెరిగింది. ఆసియా కప్లో భారత్ విజయాల్లో కీలకం కాబోతున్న నలుగురు ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యాను మొదటిగా చెప్పుకోవాలి. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ విజయంలో పాండ్యా ఎలాంటి కీలక పాత్ర పోషించాడో అందరికీ తెలుసు. దీంతో మరోసారి పాండ్యా తన ఆల్రౌండ్ షో కనబరచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గత ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా 15 మ్యాచ్లలో 224 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 14 వికెట్లు తీసుకున్నాడు. 36 పరుగులకు 5 వికెట్లు అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున స్టార్ ఆల్రౌండర్ గుర్తింపు పొందిన శివం దుబేపై అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్లో ఓ మాదిరిగా రాణించాడు. బౌలింగ్ లో అవకాశాలు రాలేదు. శివం దుబే ఈ ఐపీఎల్లో 14 మ్యాచ్లలో 357 పరుగులు చేశాడు. ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఆసియా కప్ లో దుబే బ్యాటింగ్ పరంగా కీలకం కానున్నాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత వాషింగ్టన్ సుందర్ ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. దుబాయ్ పిచ్లు స్పిన్నర్లకు అనుకూలించే నేపథ్యంలో అతనికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో సుందర్ ఆకట్టుకున్నాడు. మరోవైపు స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ కూడా కీలకం కాబోతున్నాడు. రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయినప్పటి నుంచి అక్షర్ పటేల్ ఏ జట్టులో అయినా చోటు సంపాదించుకోగల ఆటగాడిగా ఎదిగాడు. గత కొన్ని సంవత్సరాలుగా అక్షర్ నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో అతను 12 మ్యాచ్లలో 263 పరుగులు చేశాడు. స్పిన్ కు అనుకూలించే యూఏఈ పిచ్లలో అక్షర్ పటేల్ బంతితో పాటు బ్యాట్ తోనూ సత్తా చాటే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఈ నలుగురు ఆల్రౌండర్లు ఆసియా కప్ లో టీమిండియాకు అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు.